పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఎన్జేసీ సండే స్కూల్. మరి ఈ ప్రోగ్రామ్ గురించి మీరు అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ని ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, దేవ తండ్రి, నీకు వందనములు, స్తోత్రం లేసయ్య. తండ్రి నాయన, అయ్యా ఇచ్చిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బట్టి నాయన నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి నాయన, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి నాయన మీరే మాట్లాడి, అయ్యా ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించమని, ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరే మహిమ ఘనత పొందుకోమని రానే ఉన్న యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, మనం సాంగ్స్లోకి వెళ్ళకముందు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఈ ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసు అనుకో, కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేవుడు ఈ సృష్టిని ఎన్ని డేస్లో క్రియేట్ చేశాడు? ఆన్సర్ తెలుసా? అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పోస్ట్ చేయండి. ఈ లోపు సాంగ్స్ పాడుకొని వచ్చేద్దాం. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్ అనే సాంగ్ పాడుకున్నాం. మేము యాక్షన్ చేస్తుంటాం, మమ్మల్ని చూసి మీరు కూడా యాక్షన్ చేయండి. ఓకేనా? Put your right hand in, put your right hand out, put your right hand in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. Put your left hand in, put your left hand out, put your left hand in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. Put your right leg out, put your right leg in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. Put your left leg in, put your left leg out, put your left leg in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. La 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 la. Put your whole self in, put your whole self out, put your whole self in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. Put your whole self in, put your whole self out, put your whole self in and shake it all about. I give myself to Jesus, turn yourself around, and that's what all about. La 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 ఓకే పిల్లలు, మీరు అందరు సాంగ్స్ ఎంజాయ్ చేశారా? మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో కథను పెద్ద ఓడ కట్టాడు కదా, అవునా? అది కట్టింది ఎవరు? మరి మీకు తెలుసా? తెలిస్తే తొందరగా కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పోస్ట్ చేయండి. ఈ లోపు మేము రివర్స్ నేర్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేను కీర్తి. నేను క్రిస్టీనా. సో లాస్ట్ వీక్ మీరు చాలా బాగా మెమరీస్ నేర్చుకున్నారు. ఈ వీక్ కూడా ఇంకొక మెమరీస్తో మేము ముందుకు వచ్చాము. మా సిస్టర్ ఉందన్నమాట, ఇప్పుడు అక్క వచ్చి మెమరీస్ నేర్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేర్చుకుందామా మెమరీ వర్స్? నువ్వు కూడా నేర్చుకో, ఓకేనా? ఫిలిపియన్స్ 4th chapter 19th verse. But my God shall supply all your needs according to his riches in glory by Christ Jesus. Philippians 4th chapter 19th verse. ఇప్పుడు తెలుగులో నేర్చుకుందాం. ఫిలిపియులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సో మేము నేర్చుకున్నాం కదా, మీరు కూడా నేర్చుకొని కింద వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేసేయండి. ఓకే పిల్లలు, మరి అక్క వాళ్ళు ఎంత బాగా మెమరీ వర్స్ నేర్పించారు కదా. మరి మీరు అందరూ ఆ మెమరీ వర్స్ నేర్చుకున్నట్లయితే కింద వాట్సాప్ నెంబర్కి ఒక 15 seconds వీడియో తీసి మాకు పోస్ట్ చేయండి. మరి ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకుంటే మీరు స్టోరీ చాలా బాగా వినాలన్నమాట. ఎందుకంటే నేను స్టోరీలో నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? స్టోరీ వినేసి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ కరోనా మూమెంట్లో కూడా యేసయ్య మనల్ని తన రెక్కల కింద సురక్షితంగా భద్రపరుస్తున్నాడు. సో మనం యేసయ్యకి ఎవ్రీడే థ్యాంక్ఫుల్గా ఉండాలి. అయితే
నేను ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? బైబిల్లో ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నారనమాట. అయితే ఆయన ప్రవక్త అంటే ఎవరు? యేసయ్య చెప్పిన మాటల్ని విని ప్రజలకి బోధించేవాళ్ళనమాట. అయితే ఈ ప్రవక్త ఆయన ఉన్న ఆ దేశంలో ఆ ప్రజలందరూ కూడా చాలా పాపాలు చేస్తూ ఉన్నారనమాట. దేవుని గురించి చెప్పినా ఎవరు పట్టించుకునే స్థితిలో లేరనమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద వర్షం పడకుండా ఉండాలని చెప్పేసి ప్రేయర్ చేస్తాడు. ఎన్ని రోజులు పడకుండా ప్రేయర్ చేస్తాడో తెలుసా? 3.5 years భూమి మీద వర్షం పడొద్దని చెప్పి ప్రేయర్ చేస్తాడనమాట. నిజంగానే దేవుడు ఆయన ప్రేయర్ విని వర్షం పడకుండా చేస్తాడనమాట. సో దీనివల్ల నిజంగానే 3.5 years వర్షం పడదన్నమాట. అయితే వర్షం పడకపోతే ఏమవుతుంది? మనకి ఫుడ్ వస్తుందా? మీరు అనుకుంటుండొచ్చు సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, ఫుడ్ వస్తుంది కదా అక్క అని అనుకుంటుండొచ్చు. కానీ సూపర్ మార్కెట్లోకి అవన్నీ రావాలి అంటే ఫస్ట్ పంట పొలాలు పండాలి కదా. అవి పండాలంటే వర్షాలు పడాలి. సో ఇక్కడ వర్షం పడొద్దని ఏలియా ప్రవక్త ప్రేయర్ చేశారు కాబట్టి యేసయ్య ఆయన ప్రేయర్ని విని వర్షం పడకుండా 3.5 years దేవుడు వర్షం పడకుండా చేస్తాడనమాట. అయితే మరి ఏలియా కూడా మనిషే కదా, ఆయనకి డైలీ ఆకలిస్తుంది కదా, మరి ఆయనకు ఫుడ్ కావాలంటే ఎట్లా? ఇక్కడేమో వర్షం పడట్లేదు, పంట పొలాలు లేవు, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏలియా ఎవరు బిడ్డ? యేసయ్య బిడ్డ కదా. సో దేవుడు ఏం చేస్తాడంటే ఆయనని అద్భుత రీతిగా పోషిస్తాడనమాట. ఫస్ట్ ఏమో ఒక వాగు దగ్గరకు పంపిస్తాడు. ఏలియా అక్కడ నువ్వు వాగు దగ్గర ఉండు, ఆ వాగు దగ్గరికి రోజు ఆ వాగు వాటర్ తాగి నీ దగ్గరికి నేను కాకోలంలో పంపిస్తాను, అవి నీకు రోజు రొట్టె ముక్క ఇంకా మాంసం తెచ్చిస్తాయి. అంటే కరువు టైంలో కూడా ఈయన ఏం తింటున్నాడు? నాన్ వెజ్ తింటున్నాడు అనమాట. మీకు అందరికీ నాన్ వెజ్ ఇష్టమా? నాకైతే ఇష్టం అనమాట. దాంట్లో చికెన్ ఇంకా ఇష్టం కదా. అయితే రోజు కాకోలంల చేత ఏలియా రొట్టె మాంసంల చేత పోషింపబడుతున్నాడు అనమాట. ఆయనకు మాత్రం ఏం కుదవలేదు, మంచిగా యేసయ్యకి ప్రేయర్ చేస్తున్నాడు, ఫుడ్ వస్తుంది, తినేసి చక్కగా బజ్జు ఉంటున్నాడు అనమాట. అయితే రోజు రోజుకి ఆ వాగునీరు ఎండిపోతుంది అనమాట. కానీ ఈయనకు మాత్రం మనసులో ఏం టెన్షన్ లేదు, డైలీ చక్కగా ప్రేయర్ చేస్తున్నాడు, యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసయ్య ఏం చేశాడో తెలుసా? వాగునీరు ఎండిపోతున్న సంగతిని గ్రహించి, ఏలియా ఇంకా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను నీకు ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నువ్వు పోషింపబడతావు అంటే సరే అని చెప్పి ఏలియా వెంటనే ఏం చేస్తాడు? యేసయ్య చెప్పిన మాట విని సారెపతు అనే ఊరికి వెళ్ళమని చెప్తాడనమాట దేవుడు. సరే అని చెప్పి వెంటనే ఆయన అక్కడ నుంచి బయలుదేరిపోయి సారెపతు అనే ఊరికి వెళ్తాడనమాట. ఊరికైతే వెళ్ళాడు, కానీ అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అదేమీ చెప్పలేదన్నమాట. మళ్ళీ దేవుడు వెంటనే ఏలియా అక్కడ సారెపతు అనే ఊర్లో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలు ఇంట్లో నువ్వు పోషింపబడతావు అంటే ఏలియాకి కొంచెం మనసులో డౌట్ వచ్చి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విధవరాలు అంటే ఎవరు? ఆమెకి హస్బెండ్ లేరనమాట. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీకి హస్బెండ్ ఉన్నారనుకో, ఆయన హస్బెండ్ ఫాదర్ పని ఏంటి, హస్బెండ్ పని ఏంటి? ఫ్యామిలీని పోషించడం అన్నమాట. ఏం చేస్తారు మీ ఫాదర్స్? ఏం చేస్తారు? డైలీ కష్టపడి పని చేసి ఫ్యామిలీని పోషిస్తారనమాట. అఫ్కోర్స్ మమ్మీ కూడా ఇంట్లో కష్టపడుతుంది, కానీ మమ్మీ మిమ్మల్ని ఇంట్లో ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నానేమో బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి ఎవ్రీ మంత్ శాలరీ తీసుకొస్తే మమ్మీ ఫ్యామిలీని మొత్తం రొటేట్ చేస్తారనమాట. అయితే కానీ ఈమెకి మాత్రం హస్బెండ్ లేరనమాట. ఈవిడ ఒక్కతే తనే కష్టపడి పని చేసుకొని తనని తన బిడ్డని పోషించుకోవాలన్నమాట. అయితే చాలా కష్టం కదా, విధవరాలంటే ఆమె ఎన్నో ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం సరుకులు కూడా లేకపోయి ఉండొచ్చు. అయితే ఈమె ఏం చేస్తుందో తెలుసా? సారెపత ఊర్లో ఉంటుందన్నమాట. అయితే ఆ ఊర్లో ఆమె కట్టలు ఏరుకోవడానికి వస్తుంది. అప్పుడే ఏలియా గారు కూడా ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇవ్వగానే ఏలియా గారు ఆమెను చూసి వెంటనే మరి ఈయన ప్రవక్త కదా, ఆయనకి అర్థమైపోతుంది అనమాట. ఓహో విధవరాలంటే ఈమెనే ఉండొచ్చు అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి వెంటనే, అమ్మ నీ చేతితో కొంచెం నాకు మంచినీళ్ళు తీసుకురావా,
అని అంటుంది అనమాట. ఆమె అప్పుడే కట్టెలు ఏరుకోవడానికి వస్తుంది అనమాట. అంటే చిన్న పుల్లలు అంటే తను ఇంట్లో మేబీ ఏమైనా వంట చేసుకోవడానికి అయి ఉండొచ్చు. ఆమె కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది అంటే మేబీ ఆమె ఇంట్లో ఏమైనా వంట చేసుకోవడానికి అయి ఉండొచ్చు. అయితే సరే అని చెప్పి యాక్చువల్లీ అది కరువు కాలం అనమాట. వర్షాలు పడట్లేదు. వర్షాలు పడకపోతే వాటర్ వస్తాయా? పంటలు పండవు, వాటర్ ఉండదు, ఏమి అన్నీ నదులు అవన్నీ కూడా ఎండిపోతాయి అన్నమాట. కానీ ఆ మూమెంట్లో ఆమెకి ఏం చెప్పాడు? అమ్మ, నువ్వు నా కోసం కొంచెం మంచినీళ్ళు తీసుకురావా అని అంటే సరే అని చెప్పి మేబీ కొన్ని వాటర్ ఉండొచ్చేమో కదా వాళ్ళ ఇంట్లో. అయితే ఆమె వెళ్ళి వెంటనే సరే అని చెప్పి వాటర్ తీసుకోవడానికి ఇట్లా అడుగులు వేస్తూ ఉంటుంది. వెంటనే అమ్మ అని చెప్పి మళ్ళీ పిలిచి అదే చేత్తో నాకు ఒక అప్పం చేసుకొని తీసుకురావా అంటే మీన్స్ చపాతీ, ఒక చపాతీ తినడానికి నాకేమన్నా తీసుకురావా అంటే ఆమె వెంటనే టర్న్ చేసి వెనక్కి తిరిగి, అయ్యా బుడ్డిలో కొంచెం నూనెయు తొట్టిలో పట్టెడు పిండి. అంటే పట్టెడు అంటే ఏంటి? మన యొక్క చేతి ఉంది కదా, ఈ గుప్పిడి ఉంది కదా, ఈ గుప్పిడిలో పట్టే పిండి అనమాట. దాన్ని పట్టెడు పిండి అంటారు. అయితే ఈ గుప్పిడిలో ఎంత పిండి వస్తుంది? ఒకసారి మీరు ఇలా పట్టుకొని చూడండి, దాంట్లో ఎంత పిండి వస్తుంది? మహా అయితే 2 చపాతీలు అంతే కదా. 2 చపాతీలు కూడా రాకపోవచ్చు, ఒక్కటే చపాతీ వస్తుండొచ్చు. అయితే అది మాత్రమే నా దగ్గర ఉంది, అది చేసుకొని ఈరోజు అది నేను నా బాబు తినేసి ఇంకా చచ్చిపోవాలనుకుంటున్నాము అని అంటే ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఫస్ట్ అదంతా తర్వాత సంగతి, నేను చెప్పినట్టు నువ్వు చేయని అంటాడు అనమాట. యాక్చువల్ ఆమెకు ఆ మూమెంట్లో కోపం రావాలి. ఎందుకంటే ఆయన ఎవరో తెలీదు, ఆయన చుట్టం కాదు, ఫ్రెండ్ కాదు, ఎవ్వరు కాదు. కానీ ఆయన ఎవరో తెలియని వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన వెంటనే వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది. కానీ మళ్ళీ అదే చేత్తో రొట్టెని కూడా తీసుకురమ్మంటాడు అనమాట. సరే అని చెప్పి ఆమె ఓకే అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఆన్సర్ ఇస్తుంది. అయ్యా ఇట్లా సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఏలియా గారు ఏమంటారు? నో, ఫస్ట్ నేను చెప్పినట్టు నువ్వు చేయని అంటాడు అనమాట. సరే అని చెప్పి ఆమె వెంటనే లోబడి సరే చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి వాటర్ ఇచ్చేసి ఆ పట్టెడు పిండి ఇంకా నూనె కలిపి ఆయనకు ఒక అప్పం చేసుకొని తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంది అనమాట. ఇచ్చిన వెంటనే సరే అని చెప్పి ఆయన కూడా తినేస్తారనమాట. మేబీ వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీని చూస్తుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత? పట్టెడు పిండి మాత్రమే. అది ఆ రోజుతో వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా తినడానికి వాళ్ళ దగ్గర ఏం లేదనమాట. ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయి ఉండొచ్చు. మేబీ వాళ్ళు చాలా పవర్ ఫ్యామిలీ కదా. అయితే కానీ ఆవిడ ఏం చేస్తుంది? ఆయన చెప్పిండు కాబట్టి వెంటనే ఆయన ఇంటికి తీసుకెళ్ళి చపాతీ చేసి ఆయనకు పెట్టేస్తుంది. వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీని చూస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఏమంటారు? ఏలియా గారు, ఇప్పుడు వెళ్ళు, నువ్వు నీకు ఇంకా మీ బాబుకి చేసుకొని తినండి అని ఆమె వెళ్తుంది అనమాట. కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నిజంగానే తొట్టిలో పిండి ఉంది, బుడ్డిలో నూనె కూడా ఫుల్గా ఉంది. ఇంతకుముందు ఎంత ఉంది పిండి? పట్టెడు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా ఉందన్నమాట. వెంటనే ఆమె షాక్ అయిపోతుంది. ఎంత మిరాకిల్ కదా! ఎలా జరిగింది మిరాకిల్? ఆమె ప్రవక్త మాట విన్నది. ప్రవక్త గారు ఎవరి మాట విన్నారు? యేసయ్య మాట విన్నారనమాట. సో నిజంగానే ఆ కరువు అయిపోయేంత వరకు వాళ్ళ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు అనమాట. ఆ మూమెంట్లో ఎంతో కరువు వలన ఎంతోమంది ఆ దేశంలో చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఈవిడ వాళ్ళ బాబు మాత్రం ఇంకా ఏలియా గారు సమృద్ధిగా డైలీ వాళ్ళకి కావాల్సిన చపాతీలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ తొట్టిలో పిండి అయిపోవట్లేదు, బుడ్డిలో నూనె అయిపోవట్లేదు అనమాట. కేవలం ఆ రోజు ఆవిడ ఆయన చెప్పిన మాట విన్నది కాబట్టి ఈ అద్భుత కార్యం జరగగలిగిందనమాట. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, యేసయ్యా నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, సో నా దగ్గరే తక్కువ ఉన్నాయి, నా దగ్గరే లేదు, ఇంకా నా ఫ్రెండ్కి ఎక్కడ ఇవ్వను, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వను, ఉన్నది నేను తినేసి నేనే బ్రతికేస్తాను అనుకుంటాం అనమాట. కానీ మనం దేవుని మాట వినడం నేర్చుకోవాలి పిల్లలు. ఆయన ఐశ్వర్యవంతుడు కదా, ఆయన ఐశ్వర్యంతో మనల్ని అద్భుత రీతిగా పోషించగలడు. కానీ మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో అప్పుడే ఆయన మనల్ని పోషించగలడు, రక్షించగలడు. మనం నేర్చుకోవాల్సిందంతా ఒక్కటే,
ఓన్లీ వన్ థింగ్, మనం ఆయన మాట వినాలన్నమాట. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసామనుకో ఖచ్చితంగా మనం దీవింపబడతాము. ఇంకా ఎన్నో అద్భుత కార్యాలని కూడా మన లైఫ్లో చూడగలం అన్నమాట. ఓకేనా పిల్లలు? మరి ఇప్పటి నుంచి దేవుని మాట వినడం నేర్చుకుంటారా? మనల్ని దేవుడు ఈ కరోనా మూమెంట్లో కూడా అద్భుత రీతిగా పోషించగలడు, రక్షించగలడు అన్నమాట. కేవలం మనం ఆయన మాట వినాలి. ఓకేనా? సారేపతు ఊరిలో ఒక విధవరాలుండెను అనే పాటకి యాక్షన్ చేస్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు కలిసి యాక్షన్ చేయండి. సారేపతూరిలో ఒక విధవరాలు ఉండెను. సారేపతూరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలమొచ్చెను, బతుకే కష్టమాయెను. కరువు కాలమొచ్చెను, బతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అది చిత్రం అక్కడ జరిగెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. పొట్టిలో కొంచెమే పిండి ఉంది, పొట్టిలో కొంచెమే నూనె ఉంది. పొట్టిలో కొంచెమే పిండి ఉంది, పొట్టిలో కొంచెమే నూనె ఉంది. రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని, రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. కరువులో ఏలియా చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. కరువులో ఏలియా చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. నోనో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువులో హాయిగా బ్రతికెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. సారేపతూరిలో ఒక విధవరాలు ఉండెను. సారేపతూరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలమొచ్చెను, బతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ. ఇంత బాగా స్టోరీ చెప్పింది కదా, మరి ఈ స్టోరీ మీ అందరికీ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి ఈ స్టోరీలో నుంచి నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, కరువులో కూడా హెల్ప్ చేసింది ఎవరు తెలుసా? అయితే కిందున్న కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తొందరగా పోస్ట్ చేయండి. ఈ లోపు మనం మీకు ఇష్టమైన స్కిట్ చూసేసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ప్రీతయ్య, చెప్పు దివ్యయ్య. ప్రతి సంవత్సరం మనం పండించే పంటలు అద్భుతంగా పండుతాయి. అయితే ఈసారి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఈసారి మనం గుమ్మడికాయలు పండిద్దాం. ఎందుకు? నా నెత్తికేసి కొట్టుకోవడానికా? గుమ్మడికాయ నేనెత్తుకో నానెత్తుకో కొట్టుకోవడానికి కాదు, మరి గుమ్మడికాయ వల్ల చాలా లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. ఎందుకంటే సీజన్ బాగుంది, చాలా రాబడి వస్తుంది మనకి. సరే వేద్దాం. సరే, నువ్వు విత్తనాలు అటు సైడ్ నుంచి చల్లుకుంటురా, నేను ఇటు పక్క నుంచి చల్లుకుంటా. సరే.
ఏంటిది ఇంత పెద్ద గుమ్మడికాయ కాసింది? గుమ్మడికాయ బండరాయ? వామ్మో! దివ్యయ్య ఏమైంది? చూడు దివ్యయ్య, ఇంత పెద్ద గుమ్మడికాయ కాసిందో. అవును, ఏంటి ఇంత పెద్ద గుమ్మడికాయ కాసింది? అంటే నిన్నేమైంది తెలుసా? ఇటుకెళ్ళి అన్నీ పోసుకుంటూ రమ్మన్నావు కదా. ఎవరు పోస్తారులే అని అన్నీ ఇన్నే వేసేసిన, అందుకే ఇంత పెద్ద గుమ్మడికాయ వచ్చి. నీ ముఖం అలా ఏం అయ్యి ఉండదు కానీ. అరే నిజంగా నేనే విత్తనాలు వేసిన. కానీ దీన్ని చాలా మంచి కోసం బాగా మంచిగా వాడాలి గుమ్మడికాయ. ఒక్క లాభం కానీ మస్తునే తెలుసా. దీన్ని సంతలో పెట్టి అమ్మితే 500 వస్తే ఏదైనా అనుకోవచ్చు. వద్దు అలా వద్దు, వేరేలాగా ఇంకేమైనా చేద్దాం. పోనీ ఎగ్జిబిషన్లో పెడదామా? నేను టికెట్ కలెక్టర్, దీన్ని చూడడానికి టికెట్స్ కలెక్ట్ చేస్తా. వద్దు అలా కూడా వద్దు, ఇంకా వేరే విధంగా ఏమైనా చేద్దాము. నేను ఎత్తికేసి కొట్టు. ఇంకా ఎందుకు విసిగిస్తావా? పోనీ నేను ఎత్తికేసి కొట్టుకో. పోనీ రాణిగారిని ఎత్తికేసి కొడతావా? నువ్వు చెప్పనిస్తావా? సరే చెప్పు. రాణిగారికి ఇద్దాము, తన ఆనందపడుతుంది కదా. పడిన తర్వాత తన ఆనందపరుద్దాం ఈ గుమ్మడికాయతోటి. పట్టు, వెళ్ళి రాణిగారికి ఇద్దాం. పట్టు జాగ్రత్తగా పట్టు. వంకరైపోతుంది. ఏంటి గుమ్మడికాయ? నా చెయ్య? నీ చెయ్యి కాదు, గుమ్మడికాయ వంకరైపోతుంది. గుమ్మడికాయ ఎక్కడైనా వంకరైపోద్దా? మన చెయ్యలే వంకరైపోదు, విడ్డూరం కాకపోతే. ఇట్రా మెల్లిగా. అంత తొందరగా వెళ్ళిపోతున్నావేంటి? ఓకే, పెట్టి ఇక్కడ. రాణిగారికి ప్రణామములు. ఏంటిది నిజంగానే గుమ్మడికాయేనా, లేదా మీరేమైనా తయారు చేశారా? లేదు రాణిగారు, ఇది నిజమైన గుమ్మడికాయ మా పొలంలో. ఏంటి రాణిగారు లేపుదామని చూస్తున్నారు, తర్వాత నేను మిమ్మల్ని లేపాల్సి వస్తుంది. ఇది మా పొలంలో పండింది రాణిగారు. ఇది బహుశా మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసుండరు. మన దేశంలో కాసిన మొదటిది ఇది. అందుకే మీకు తెస్తే మీరు సంతోషిస్తారని మేము ముందుకు తీసుకొచ్చాము. ఎవరక్కడ? చిత్తము రాణిగారు. ఇది నిజమైన గుమ్మడికాయో లేదో పరీక్షించండి. సరే రాణిగారు. ఇది నిజమైన గుమ్మడికాయేనా? నిజమైనదే. మీరు తయారు చేసిందా? లేదు, మేము తయారు చేయలేదు. రాణిగారు, అది నిజమైన గుమ్మడికాయ. ఇంత పెద్ద గుమ్మడికాయ నేను ఎప్పుడు చూసి ఉండలే. అవునా? ఇంత పెద్ద గుమ్మడికాయ నేను ఎప్పుడూ చూడలేదు. మీరు అమ్ముకొని ఉంటే మీకు చాలా డబ్బులు వచ్చాయి, కానీ మీరు నన్ను సంతోషపెట్టడానికి తెచ్చారు కాబట్టి నేను మీకు ఒక మంచి బహుమతి ఇస్తాను. ఎవరక్కడ? వీళ్ళకి 1000 బంగారు నాణేలు ఇవ్వండి. ధన్యవాదాలు రాణిగారు. అక్క, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలక్క. ఏమైంది చెల్లి? మన ఇంటి పక్కన దివ్యయ్య ప్రీతయ్య ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆ పక్కన ఉన్న వాళ్ళ వినాక చాలా ఇంపార్టెంట్. చెప్పు. వాళ్ళ పొలంలో అంటే ఈసారి గుమ్మడికాయ వేసారంట. ఏం చేస్తారు అది చేయకుండా? కాదు, అయితే వాళ్ళు ఆ గుమ్మడికాయ వేసినప్పుడు వాళ్ళ పొలంలో పెద్ద గుమ్మడికాయ పండిందంట. నార్మల్ గుమ్మడికాయ అయితే 10 రూపాయలకి అమ్మిపోతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 20 రూపాయలకి. అవును, నేను కూడా అట్లనే అనుకున్నా. కాకపోతే ఆ గుమ్మడికాయ వాళ్ళు రాణి గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రు. అయినా రాణి ఏం చేసుకుంటుంది ప్లాటీ? మరి అంటే 2-3 రోజులు ఉంటుంది, తర్వాత కుళ్ళిపోతుంది. ఏమో రాణి గారికి అది ఏమంటారు, ఆమె ఏం చేస్తుందో తెలియదు. కానీ రాణి గారు ఇప్పుడు వాళ్ళ అంత పెద్ద గుమ్మడికాయ ఎప్పుడూ చూడలేదని వాళ్ళకి 1000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది. 1000 గోల్డ్ కాయిన్స్? అంటే మనం ఈక్వల్. వాళ్ళు రిచ్, మనం రిచ్. నాకు ఇది అస్సలు డైజెస్ట్ కాదు అక్క. నేను అసలు ఇది అస్సలు సహించలేకపోతున్నా. మనం ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు మనతో ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఆఫ్టర్ ఆల్ ఒక గుమ్మడికాయ కోసం రాణి 1000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది. అది మన తరతరాలను చూస్తున్న నెక్లెస్ రాణి గారికి ఇస్తే, ఏది అది మన తరతరాల రాజు, అది ఆ నెక్లెస్ మనం రాణి గారికి ఇచ్చామనుకో, జస్ట్ ఆలోచించు, మనకి 1000 ఏంటి 1 lakh గోల్డ్ కాయిన్స్ ఇస్తుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావా? నీకు ఆ నెక్లెస్ పోతుందనే కదా, ఏం కాదు. ఇప్పుడు 1 lakh వచ్చిందనుకో, అలాంటి నెక్లెస్ చాలా కొనుక్కోవచ్చు. సరే అక్క, ఓకే. నేను ఆ నెక్లెస్ వెళ్ళి పట్టుకొస్తాను. మనం రాణిగారి దగ్గరికి వెళ్దాం, ఓకేనా?
అక్కడ నువ్వు వాళ్ళని చూసినా? వాళ్ళని చూస్తేనే చిరాకు వస్తుంది, ఇంకా వాళ్ళని చూడమంటున్నాను. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. మనం ఇప్పుడు వాళ్ళెంత 1000 బంగారు నాణాలు తెచ్చుకున్నారు కదా, 1000 ఎంత 1,00,000 ముందు మనం 1,00,000 బంగారు నాణాలు తెచ్చుకొని వాళ్ళకి చూపిద్దాం పద. హలో, ఏంటి రాణిగారు 1000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందని ఫోర్స్ కొడుతున్నావు? అయ్యో అదేం లేదమ్మ గారు. నాకు నీలాంటి వాళ్ళు చాలా మంచిగా తెలుసు. వెళ్ళి రాణి దగ్గరికి వెళ్ళి రాణిగారు ఇది మీకు తెచ్చామంటే రాణిగారు ఇస్తుందని నమ్మి వెళ్తారు మీరు. డబ్బుల కోసం అయ్యో అదేం లేదమ్మ గారు, జస్ట్ మేము ఏదో బహుమతి ఇద్దామని వెళ్ళాము అమ్మగారు. నాకు మీలాంటి వాళ్ళు తెలుసు. అండ్ ఏంటి 1000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది కదా రాణిగారు, మాకు 1 lakh ఇస్తుంది. 1 lakh ఇచ్చినప్పుడు అప్పుడు ఇక్కడే వచ్చి నీతో మాట్లాడతా. దా ప్లాటి పద. రాణిగారికి ప్రణామములు. చెప్పండి. రాణిగారు ఇది మా అమ్మగారు నాకు ఇచ్చారు. మేము అనుకుంటున్నాం ఇది మాకంటే మీ పైననే ఎక్కువ బాగుంటుందని, అందుకని మేము ఈ నెక్లెస్ మీకు గిఫ్ట్ లాగా తీసుకొని వచ్చాం. ఎవరక్కడ? చెప్పండి రాణిగారు. దీన్ని ఒకసారి పరీక్షించండి. రాణిగారు, ఇది చాలా విలువైనది రాణిగారు. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడో పురాతనమైనది ఇది. దానికి అన్ని వజ్రాలు రత్నాలు అవన్నీ పొదిగింపబడి ఉన్నవి. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు రాణిగారు. ఇంత గొప్పది మీకు వాళ్ళు బహుమతి ఇవ్వడం ఎంతో గ్రేట్ రాణిగారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం బహుమతి ఇస్తామో వాళ్ళే చాలా గొప్పోళ్ళులా ఉన్నారు. అవును రాణిగారు, ఇంత గొప్పది మీకు ఇచ్చారంటే వాళ్ళు ఎంతో గొప్పవారై ఉంటారు. మీరు ఏమి ఇస్తారు? ఏమిస్తే బాగుంటుంది? ఏమిస్తే బాగుంటుంది అంటావు? రాణిగారు, మన దగ్గర పెద్ద గుమ్మడి పండు ఉంది కదా, అది ఇచ్చామనుకో వాళ్ళు దాన్ని చూసి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అటువంటిది వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. అది ఇచ్చామనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాణిగారు. ఏమంటారు? తీసుకురండి. తీసుకురమ్మంటారా? సరే రాణిగారు. ప్లాటీ విన్నా, వాళ్ళు ఇంత పెద్దదని చూపిస్తున్నారు. అంటే ఇంత పెద్ద కాయిన్స్ అనుకుంటా, అంత పెద్ద మూటలు అన్ని కాయిన్స్ పెడతారు అనుకుంటా. ఎస్, అది చూడు, గుమ్మడికే తెస్తున్నారేంటి అక్క? దాంట్లో పైసలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. అట్లా దాపెడతారు రాణివారు. సరే చూద్దాం. మీరే చాలా గొప్పవారు, ఇంకా నేను మీకేమి ఇస్తాను? ఈ గుమ్మడికాయ మీరు ఎక్కడా చూసుండరు ఈ దేశంలో. ఈ గుమ్మడికాయ మీకు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. ఓకే పిల్లలు, స్కిట్ చూసారా? మరి నెక్స్ట్ మీ అందరికి ఇష్టమైన యాక్టివిటీ కదా. మరి యాక్టివిటీలోకి వెళ్ళక ముందు నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను. బైబిల్లో అందరికంటే బలవంతుడు, ఆయన సింహాన్ని కూడా చంపేసిండు తెలుసా మీ అందరికీ? మరి ఆన్సర్ ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. చూసేదానికంటే ముందు మనం యాక్టివిటీ నేర్చుకుని వచ్చాం. పిల్లలు, ఈరోజు యాక్టివిటీ వచ్చేసి మనం ఒక మంచి బ్యాగ్ చేసుకుందాం అనమాట. ఐ మీన్ లగేజ్ బ్యాగ్ లాగా అనమాట. ఓకేనా? రెడీ? సో ఒక మంచి A4 షీట్ తీసుకోండి. A4 షీట్ ఉంటే A4 షీట్, లేకపోతే మీకు నచ్చిన కలర్ షీట్ తీసుకోండి. ఓకే, అండ్ ఫోల్డ్ చేయండి. మీరు ఫోల్డింగ్స్ కరెక్ట్గా చేస్తే మీకు మంచి నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ పార్ట్ని కట్ చేసేసేయండి. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇది అయిపోయాక మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయండి. ఓకే, దెన్ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్ని తీసుకొచ్చి మధ్యలో
ఫోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సేమ్ అన్ని డైరెక్షన్స్లో అట్లనే చేయండి. మీకు ఒకవేళ ఇట్లా గ్యాప్స్ వస్తే కొంచెం ముందుకి ఫోల్డ్ చేసుకోండి. సో మీకు కనిపిస్తుంది కదా. దెన్ సో సేమ్ యాజ్ డిస్గా ఫోల్డ్ చేసి ఈ హాఫ్ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇది ఈ ఎడ్జ్ని కూడా ఇక్కడ వరకే ఫోల్డ్ చేసుకోండి. ఓకే, దెన్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా చేసిండ్రో అట్లనే కొంచెం హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి. సో దిస్ ఇస్ వాట్ అన్నమాట. సో ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి ఓన్లీ ఇటు సైడ్ ఓపెన్ చేసి ఇట్లా టర్న్ చేసి దెన్ ఇది ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇది ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఫోల్డ్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్లా ఓపెన్ చేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా రావాలి కాబట్టి. ఓకేనా, సో ఓపెన్ చేసి ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ని మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఈ క్రాస్ కనిపిస్తుందా, ఈ క్రాస్ని మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది ఉంది కదా, ఇది ఇట్లా లోపలికి కనెక్ట్ చేయండి. ఓకే, అండ్ దెన్ సేమ్ ఈ క్రాస్ కనిపిస్తుంది కదా, ఈ క్రాస్ కూడా. సో దీన్ని మీరు ఇట్లా ఫోల్డ్ చేసి సేమ్ దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి కొంచెం ముందుకి దెన్ ఇది ఉంది కదా, సో దీన్ని ఇలాగే ఉంచండి. దీన్ని ఇట్లా లోపలికి కనెక్ట్ చేయండి. ఓకేనా, అండ్ దీన్ని కొంచెం ఇట్లా అనేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసినాం కదా, సో దాన్ని ఒక్కసారి బయటికి తీసి దీన్ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి, అంటే దీని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కొంచెం బెండ్ చేసుకోండి. ఓకే, దెన్ మీరు బెండ్ చేసారు కదా, సో దీని లోపల ఇట్లా పెట్టేసుకోండి అనమాట. ఓకే, యూ హెవ్ గాట్ ఇట్. దెన్ ఇప్పుడు దీన్ని మంచిగా డెకరేట్ చేసామన్నమాట. హ్యాంగీస్ ఉంటాయి కదా, సో అవి బ్యాక్ సైడ్ తగిలించుకోవడానికి థ్రెడ్స్ వేసుకోవాలి కాబట్టి మిగిలిన పేపర్ ఉంది కదా, మిగిలిన పేపర్ని హాఫ్గా కట్ చేసుకోండి.
కాబట్టి కింద నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి, తొందరగా చేసి మర్చిపోదు, ఫ్రైడేలో పంపించాలి. ఓకేనా? అందరు నేర్చుకున్నారా? మరి మీ యాక్టివిటీతో పాటు మెమరీ వర్స్ని కూడా అటాచ్ చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మర్చిపోకండి, పోస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్ వీక్ కూడా చాలామంది మరి యాక్టివిటీతో పాటు మెమరీ వర్స్ని పంపించారు. సో మేము అవి ప్లే చేసే ముందు నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మరి బైబిల్లో చేప కడుపులో ఒక అతను 3 days ఉన్నాడు కదా, మరి అతను ఎవరు తెలుసా? అయితే ఆన్సర్ తొందరగా చెప్పండి. ఓకేనా? ఈలోపు మనం వీడియోస్ చూసేసి వచ్చాం. My name is Prashasta. Psalm 91. మౌన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నీవు నమ్ముకోను, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అన్న సత్యం కేడములు దానిలో ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరితు తెగులుకైనను, మధ్యమాన రోగంకైనా నీ భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడాను అపాయం నీ దగ్గర రాదు. నీవు కన్నాడు చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఏవో నీవే నా ఆశ్రయమని నీవు మౌనతునైన దేవుడు నీకు నివాసంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకున్నాను. నీవు సింహంలను నాభుగ్రాములను ద్రొక్కలేవు, కొన్న సింహం భుజంగా అన్నకు ద్రొక్క. అతను నిన్ను ప్రేమించుచున్నావు కనుక నీ అతను తప్పించలేదు. అతను నా నామం రీనవాడు కనుక నేను అతను కనపరచేదాను. అతను నా మొరపైతే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. శ్రమలో నేను అతను తోడే ఉన్నాను. అతను విడిపించి అతను గొప్ప చేసేదాను, దీర్ఘాలు చేత అతను తృప్తిపరచేదాను. నా రక్షణ అతను చూపించాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Hi, my name is Ashita. I am from Ganawara. I am telling Bible verses. ద్వితీయోపదేశకాండం 6:5. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. And this is my activity. Thank you. హాయ్, నా పేరు జెసిక. నేను ఇప్పుడు కండతాక్యం చెప్తాను. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఇది నా యాక్టివిటీ. My name is Stephen. That today is my memory. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. టుడే ఇస్ మై యాక్టివిటీ. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6:5. This is my craft. Thank you. Hello, praise the Lord. This is Angel. Deuteronomy 6:5. You shall love the Lord with all your heart, with all your soul, and with all your strength. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. This is my activity. Thank you. God bless you all. Praise the Lord. This is Amelia. The memory verse is Deuteronomy 6:5. You shall love the Lord your God with all thy heart, with all thy soul, and with all thy strength. Deuteronomy 6:5. Praise the Lord. Myself Shrestha. The memory verse is Deuteronomy 6:5. You shall love the Lord your God with all thy heart, with all thy soul, and with all thy strength. Deuteronomy 6:5. అందరికీ వందనాలక్క. నా పేరు జి దైవకృప. నేను మద్రాల మండలంలో ఉంటాను. మాది సూర్యాపేట డిస్టిక్. మాది డీలర్ కాలనీ. ఈరోజు నా కంఠవాక్యం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము.
నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. థ్యాంక్ యూ. Praise the Lord. Today I will say the memory verse, Psalms 139 verses 8. If I go to the heavens, you are there. If I make my bed in the depths, you are there. Psalms 139 verses 8. And this is my craft work. Thank you. నా పేరు మేజర్ ఈ వీక్ మెమరీ వర్స్ Deuteronomy 6:5. Love the Lord our God with all your heart, with all your soul, with all your strength. Deuteronomy 6:5. ఈ వీక్ యాక్టివిటీ. Thank you. Praise the Lord, everyone. My name is Serena. Today's memory: you shall love the Lord your God with your all hearts, with your whole soul, and with your whole strength. Deuteronomy 6:5. My activity. Thank you. Deuteronomy 6:5. You shall love your Lord with all your heart, with all your soul, with all your strength. Thank you. My name is Nathan Joseph. My name is Grace Angelina. This week's memory verse. ఆరవ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Deuteronomy 6:5. You shall love your Lord your God with all your heart, with all your soul, and with all your strength. Thank you. Bless the Lord, everyone. My name is Ellen. This today's verse. You shall love the Lord your God with your all heart, with your all soul, and with your all strength. It is 6:5. Today's my activity. Thank you. Praise the Lord. My name is Satvik. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవా ప్రేమింపవలెను. Deuteronomy 6:5. You should love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. This is my activity. Thank you. 3. Praise the Lord. My name is Jessica. Deuteronomy 6:5. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. Deuteronomy 6:5. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ
నీ దేవుడైన యెహోవా ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6:5. This is my activity. Thank you. Praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్. టుడే మెమరీ వర్స్ ద్వితీయోపదేశకాండము 6:5. నీ పునరుద్యముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6:5. దిస్ ఇస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. Praise the Lord. A week memory verse Deuteronomy 6:5. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. అందరికీ థ్యాంక్ యూ. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Lord, my name is Cutie. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. This week activity. Thank you. Praise the Lord. Praise the Lord. My name is Rachel. Memory verse Deuteronomy 6:5. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. This is my activity. Praise the Lord. Thank you. ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. ద్వితీయోపదేశకాండం 6:5. Deuteronomy 6:5. You shall love your God with all your heart, with all your soul, with all your strength. Deuteronomy 6:5. చూసేశారు కదా పిల్లలు వీడియోస్ ఎంత బాగున్నాయి కదా. మరి ఇవి కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలామంది ఆన్సర్స్ పెట్టారు. మరి ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ రివీల్ మేము నెక్స్ట్ వీక్ చేస్తాం అనమాట. సో అంతవరకు స్టే ట్యూన్, ఎవ్వరూ నెక్స్ట్ వీక్ మిస్ అవ్వదు. మరి మేము పేర్లు రివీల్ చేస్తున్నప్పుడు మీరు అందరూ తెలుసుకోవాలి కదా ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేశారో. మరి ఈ ప్రోగ్రామ్ని ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్ తోటి మనం చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి మహోన్నతుడు యేసయ్య, మరి ప్రోగ్రామ్ అంతట్లో మీరు ఉన్న విధానాన్ని నీకే వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. యేసయ్య, మరి ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాత్రమే మహిమపరచబడ్డారని నమ్ముచున్నాం తండ్రి. చూస్తున్న ఈ ప్రోగ్రామ్ని వారందరినీ మీరే ఆశీర్వదించి దీవించమని కోరుచు చిన్ని కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.